ఆగస్టు 25 చరిత్రలో ఈ రోజు 1957 ఆగస్టు 25న భారత పోలో జట్టు ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఫ్రాన్స్లో జరిగిన ప్రపంచ పోలో ఛాంపియన్షిప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో ప్రపంచంలోని అగ్రశ్రేణి పోలో క్రీడాకారులు ఇంకా జట్లు పాల్గొన్నాయి. భారతదేశం పంపిన అధికారిక బృందంలో మేజర్ కృష్ణ సింగ్, కున్వీర్ విజయ్ సింగ్, రావు రాజా హన్మత్ సింగ్, ఇంకా జైపూర్ మహారాజా సవాయ్ మాన్ సింగ్ ఉన్నారు. ఇంగ్లాండ్, అర్జెంటీనా, స్పెయిన్, మెక్సికో, ఫ్రాన్స్ వంటి పెద్ద జట్ల నుంచి భారత్కు గట్టి సవాల్ ఎదురైంది. భారత జట్టు టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఇంకా అనేక కఠినమైన మ్యాచ్లలో అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. భారత అద్భుతమైన ఆట ఇంకా సంకల్పం భారత్ ను ఫైనల్స్ కు తీసుకువెళ్లింది. అక్కడ భారత నిర్ణయాత్మకతను ఇంకా ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ ను గెలుచుకుంది. ప్రపంచ పోలో ఛాంపియన్షిప్ జాతీయ జట్ల మధ్య జరిగే పోటీ. దీనిని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లో పోలోలో ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు నిర్వహిస్తుంది. 2003 ఆగస్టు 25న ముంబైలో 2 బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో 54 మంది మృతి చెందగా 244 మంది గాయపడ్డారు. ఈ బాంబు పేలుళ్లలో ఒకటి గేట్వే ఆఫ్ ఇండియా వద్ద జరిగింది. ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. 2వ బాంబు పేలుడు సెంట్రల్ ముంబైలోని ముంబాదేవి ఆలయానికి సమీపంలోని జవేరీ బజార్ ఆభరణాల మార్కెట్లో జరిగింది. 2 బాంబులు పార్క్ చేసిన టాక్సీలలో అమర్చబడి మధ్యాహ్నం సమయంలో పేలాయి. ఈ దాడికి తొలుత ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. అయితే తర్వాత పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా దీనికి కారణమైంది. అదే సమయంలో ఈ మొత్తం కేసులో 2003 ఆగస్టు 31న 3 అనుమానితులైన అష్రత్ అన్సారీ, హనీఫ్ సయ్యద్ ఇంకా అతని భార్య ఫహీదాను అరెస్టు చేశారు. 3 దోషులుగా నిర్ధారిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టు పోట ఆగస్టు 2009లో వారికి మరణ శిక్ష విధించింది. 1944 ఆగస్టు 25 చరిత్రలో ప్యారిస్ విమోచన దినంగా పిలుస్తారు. 2వ ప్రపంచ యుద్ధంలో ఈ రోజున నాజీ జర్మనీ దళాల నుండి ప్యారిస్ విముక్తి పొందింది. 1940లో నాజీ జర్మనీ ఫ్రాన్స్ పై దాడి చేసి ప్యారిస్ ను స్వాధీనం చేసుకుంది. దీని తర్వాత ప్యారిస్ దాదాపు 4 సంవత్సరాలు నాజీ పాలనలో ఉంది. ఇంకా ఆ సమయంలో ప్యారిస్ నగరం దురాగతాలు, అణిచివేత ఇంకా కఠినమైన విధానాలను ఎదుర్కోవలసి వచ్చింది. 1944 ఆగస్టు 18న ప్యారిస్ లో ఫ్రెంచ్ నిరోధక దళాలు జర్మన్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించాయి. ఇది కొన్ని రోజుల పాటు కొనసాగింది. ఈ పోరాటంలో ఫ్రెంచ్ పౌరులు కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఈ తిరుగుబాటుకు మద్దతుగా 1944 ఆగస్టు 25న ఫ్రెంచ్ ఇంకా మిత్ర రాజ్యాల దళాలు ప్యారిస్ లోకి ప్రవేశించి జర్మన్ నాజీ దళాలను బలవంతంగా లొంగిపోయేలా చేశాయి. ఆ విధంగా నాజీ ఆక్రమణ నుండి ప్యారిస్ స్వాతంత్ర్యం పొందింది. ప్యారిస్ లిబరేషన్ డే నాజీ దురాఘాతాల నుండి విముక్తికి ఇంకా ఫ్రెంచ్ పౌరుల ధైర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. 1989 ఆగస్టు 25న నాసా యొక్క వాయేజర్ 2 అంతరిక్ష నౌక నెప్ట్యూన్ ద్వారా ప్రయాణించింది. 1977 ఆగస్టు 20న వాయేజర్ 2 అంతరిక్ష నౌకను నాసా ప్రయోగించింది. సౌర వ్యవస్థలోని 4 పెద్ద గ్రహాలు బృహస్పతి, శని, యురేనస్ ఇంకా నెప్ట్యూన్లను నిశితంగా అధ్యయనం చేసిన ఏకైక అంతరిక్ష నౌక వాయేజర్ 2. వాయేజర్ 2 బృహస్పతిపై 14వ చంద్రుణ్ణి కనుగొంది. వాయేజర్ 2 యురేనస్ ను దాటి ప్రయాణించిన మొదటి మానవ నిర్మిత వస్తువు. వాయేజర్ 2 యురేనస్ పై 10 కొత్త చంద్రులను ఇంకా 2 కొత్త వలయాలను కనుగొంది. వాయేజర్ నెప్ట్యూన్ ద్వారా ప్రయాణించిన మొదటి మానవ నిర్మిత వస్తువులతో పాటు 5 చంద్రులు, 4 వలయాలు ఇంకా గ్రేట్ డార్క్ స్పాట్ ను కనుగొంది. ఇది కాకుండా వాయేజర్ 2 కూడా శని గ్రహం దగ్గరికి వెళ్ళింది. ఇది టైటాన్, ఇతర చిన్న చంద్రులతో సహా శని వలయాలు ఇంకా దాని చంద్రుల సంక్లిష్ట నిర్మాణాన్ని సమగ్రంగా అధ్యయనం చేసింది. దీనితో పాటు సౌర వ్యవస్థ యొక్క అంతిమాన్ని చేరుకున్న చరిత్రలో ఇది 2వ మానవ నిర్మిత పరికరం. వాయేజర్ 2 నేటికి యాక్టివ్ గా ఉంది, ఇంకా శాస్త్రవేత్తలకు డేటాను పంపుతోంది.
1609 ఆగస్టు 25న గొప్ప ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ తన టెలిస్కోప్ను వినీస్ పాలక సంస్థ ముందు మొదటిసారిగా సమర్పించారు. ఈ సంఘటన సైన్స్లో కొత్త విప్లవానికి నాందిగా పరిగణించబడుతుంది. గెలీలియో టెలిస్కోప్ను కనుగొనలేదు, కానీ ఆయన దాని రూపకల్పనను మెరుగుపరిచారు. టెలిస్కోప్ మొట్టమొదట 1608లో నెదర్లాండ్స్లో కనుగొనబడింది. డచ్ కళ్లద్దాల తయారీదారు అయిన హన్స్ లిప్పర్షే సుదూర వస్తువులను పెద్దదిగా చూపించే పరికరాన్ని సృష్టించారు. గెలీలియో ఈ సాంకేతికత గురించి విన్నారు, ఇంకా దానిని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నారు. గెలీలియో టెలిస్కోప్ రూపకల్పనను మెరుగుపరిచారు, ఇంకా దానిని మరింత శక్తివంతంగా చేశారు. ఆయన తన టెలిస్కోప్ యొక్క లెన్స్ను స్వయంగా రూపొందించారు, ఇంకా దాని మెగ్నిఫికేషన్ శక్తిని 3 రెట్లు నుండి 8 నుంచి 9 రెట్లు పెంచారు. తర్వాత ఆయన దానిని 20 సార్లు వరకు జూమ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండేలా మెరుగుపరిచారు. గెలీలియో ఆవిష్కరణకు ముగ్ధుడై సెనెట్ ఆయన జీతాన్ని రెట్టింపు చేసింది. గెలీలియో గెలీలీని ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. ఆగస్టు 25న 2 గొప్ప శాస్త్రవేత్తలు మరణించారు. జేమ్స్ వాట్ 1819 ఆగస్టు 25న మరణించారు. ఇంకా మైకెల్ ఫెరడే 1867 ఆగస్టు 25న మరణించారు. ఫెరడే ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇంకా విద్యుత్ అయస్కాంత ప్రేరణను ప్రపంచానికి పరిచయం చేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త. నేడు ఎలక్ట్రానిక్ మోటార్లు ఇంకా డైనమోల ఫెరడే సిద్ధాంతంపై పనిచేస్తాయి. ఫెరడే రసాయన శాస్త్రంలో బెంజిన్ వంటి ముఖ్యమైన రసాయన సమ్మేళనాలను కూడా కనుగొన్నారు. అదే సమయంలో జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుగొన్నారు. జేమ్స్ వాట్ యొక్క ఆవిరి యంత్రం రైలుకు చాలా వేగాన్ని ఇచ్చింది. ప్రపంచం మొత్తం పారిశ్రామిక విప్లవం యొక్క ట్రాక్ పై నడిచింది. జేమ్స్ వాట్ హార్స్ పవర్ అనే భావనను కూడా అభివృద్ధి చేశారు. ఇది ఇంజన్ ఎంత శక్తిని ఉత్పత్తి చేయగలదో కొలమానం. ఇంజన్లు ఇంకా యంత్రాల శక్తిని కొలవటానికి ఈ భావన ఇప్పటికీ ఉపయోగపడుతుంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 2012 ఆగస్టు 25న మరణించారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక అమెరికన్ వ్యోమగామి. అపోలో 11 మిషన్లో భాగంగా చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి మానవుడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై దాదాపు 2.5 గంటల పాటు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా జెండాను ఎగరవేశారు. చంద్రుని ఉపరితలంపై నడిచి ఛాయాచిత్రాలను తీశారు, ఇంకా ఉపరితలం నుండి మట్టిని కూడా సేకరించారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1930 ఆగస్టు 5న యునైటెడ్ స్టేట్స్ లో జన్మించారు. ఆయన చాలా చిన్న వయసులోనే తన పైలట్ లైసెన్స్ పొందారు. ఆర్మ్స్ట్రాంగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ను అభ్యసించారు, ఇంకా కొరియా యుద్ధ సమయంలో నేవీలో పనిచేశారు. ఆయన సైనిక సేవ తరువాత ఆయన సివిల్ ఇంజనీరింగ్ ఇంకా ఏరోనాటిక్స్ రంగాలలో వృత్తిని ప్రారంభించారు. చంద్రునిపై కాలు పెట్టిన తరువాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నాసా నుండి రిటైర్ అయి విద్యారంగంలో చురుగ్గా మారారు.